ఏమమ్మా పులిసీత, వచ్చావా? నాకు తెలుసు, రోజమ్మ గారు బయటికి రాగానే ఫస్ట్ ఎవరొచ్చినా రాకపోయినా కలుగులో ఉన్నటువంటి పందికొక్కులాగా నువ్వు బయటకు వస్తావని. ఆడుదామాంధ్ర పేరుతోటి ఆవిడ ఇంత డబ్బు కొట్టేసింది, స్కామ్ చేసింది అని చెప్తున్నటువంటి నువ్వు, మీ కూటమి పార్టీ వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలుగా ఆ స్కామ్ను మీరు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నిజంగా స్కామ్ జరిగింది మీరు చెప్పినట్లే, మరి ఎందుకని జరగట్లేదు? ఎందుకని మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు? ఏం లేదు అక్కడ. మీరు ఏలు వంకర పెడితే గాని వెన్నపూస రాదు అన్న ఒక విధంలో కుటుంబాలు వెళ్తున్నారు. మీలాంటి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమర్థిస్తూ వస్తున్నారు. నీలాంటి గుర్రాలకు పొళ్ళు దోమే మొహమాలు ఎంతమంది అయితే ఉన్నారో మన రాష్ట్రం ఇలానే ఉంటుంది, ముందుకి ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళరు కూడా. ఒకవేళ తీసుకెళ్ళాలని ఎవరన్నా మనస్ఫూర్తిగా వచ్చి చెయ్యాలన్నా సరే మీలాంటి వేస్ట్ ఫెలోలను చూసి అలానే తయారవుతారు. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయమాకమ్మా పులిసీత, అర్థమైందా? నీకు నీ గుర్రానికి ఎలా కళ్యాలు వెయ్యాలో అలా వేస్తారు జనాలు. కొంచెం వెయిట్ చెయ్యి. ప్రజలకి ఏది మంచి జరిగిద్ది అది నువ్వు అడిగితే బాగుండిద్ది. లేని దాన్ని ఉన్నట్టు ప్రచురించాలి, లేదంటే ఒక భూతార్థంలో పెట్టి చూపియాలంటే అది కుదరదు. రోజమ్మ ఒక ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ గారు కూడా చేశారు, ఓకేనా? ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రోజమ్మ గారిని మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పిల్లి సీత, ఓకేనా? జై జగన్.